కార్తీక పురాణం 20వ అధ్యాయం. అత్రి మహాముని అగస్త్యునికి చెప్పిన పురంజయుని కథ. జనక మహారాజా వశిష్ఠ మహారాజు చెప్పిన కార్తీక మహత్యము విని ఎంతో ఆనందించి తిరిగి ఇట్లా అడిగాను. ముని పుంగవ, సర్వ పాపములను నశింపజేయునది సౌభాగ్యప్రదమైనది కార్తీక మహత్యమును ఇంకా వినగోరుచున్నాను. ఇది ఎంత విన్ననో తృప్తి కలుగుటలేదు అనగా వశిష్ఠ మహర్షి, మహారాజా, కార్తీక మహత్యం గురించి పూర్వము అగస్త్యమునికి అత్రి మహర్షికి జరిగిన సంవాదం చెప్పుచున్నాము, శ్రద్ధగా వినుము. అత్రి మహాముని అగస్త్యునితో, ముని పుంగవ, లోకోపకార్యముకు కార్తీక మహత్యము తెలుపు హరికథ యొక్కటి చెప్పదం వినుము. వేదముతో సమానమైన శాస్త్రమును, ఆరోగ్యముతో సమానమైన ఉత్సాహమును, కార్తీకంతో సమానమైన మాసమును లేవు. హరితో సమానమైన దేవుడు లేడు. కలియుగమందు విష్ణుభక్తి వలన వివేకము, ఐశ్వర్యము, కీర్తి, ఆయువు, జ్ఞానము సర్వతా విజయము కలుగును. త్రేతాయుగమునందు పురంజయుడు రాజుండెను. అతడు అయోధ్యాపతి, సర్వవంశ సంభూతుడు. అతడు కొంతకాలము ధర్మము తప్పక రాజపాలన చేసి విశేష రాజసంపదను సంపాదించి క్రమముగా గర్విష్ఠుడై బుద్ధిహీనుడై సత్యాశౌచములను విడిచి దేవాలయ భూములను, బ్రాహ్మణ భూములను అపహరించి బ్రాహ్మణ ద్వేషి అయి, లోబి అయి, హింసకుడై దొంగల కీష్టు ప్రవర్తించసాగెను. పురంజయుడు ఈ విధముగా ప్రవర్తించుచున్న సమయమున అతడు సామంతులుగా, కాంబోజ కురరాజాదులుగా చతురంగ బలముతో వచ్చి అయోధ్యను ముట్టడించిరి. పురంజయుడు వార్త విని వెంటనే తన సైన్యముతో పట్టణం నుండి బయటికి వచ్చెను. అట్లా వచ్చి శత్రు సైన్యంలో ప్రవేశించి భైరుతూర్య నినాదముతో, శంఖుగోముఖ నాదముతో, చాపటంకర ధ్వనుల ఉరుముల చప్పుడై ఒక్కసారిగా గొప్ప ధ్వని గావించెను. ఓం నమ శివాయ.